ఆ అమ్మాయి గత 18 ఏళ్లుగా వాడుతున్న మందుల సీసాపై మరొక లేబుల్ అంటించి ఉండటం గమనించింది. కాని ఆమె చాలా తెలివైనది. ఏమీ తెలియనట్టే నటించి తన తల్లి ఇచ్చిన మందును నోట్లో వేసుకుంది. తల్లి వెళ్లగానే ఆమె రహస్యంగా ఆ మందును ఉమ్మేసింది. అదే రాత్రి ఆమె మెల్లగా లివింగ్ రూమ్కి వెళ్లి కంప్యూటర్ ద్వారా తాను ఇన్నాళ్లుగా వాడుతున్న మందు ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించింది. కాని అప్పటికే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోయింది. తన తల్లి ఇదంతా గమనిస్తోందని ఆమెకు తెలియదు. తల్లి ఇచ్చే మందులను సుదీర్ఘకాలం వాడటం వల్ల ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే ఆ మందుల ప్రభావం వల్ల ఆమె శరీరంలోని కింది భాగం మొద్దుబారిపోయి స్పర్శను కోల్పోయింది. అందుకే ఆమె ఏళ్ల తరబడి వీల్ చైర్కే పరిమితమైంది. ఒకరోజు తన తల్లి తోటలో పనిచేస్తున్నప్పుడు లీసా సమయం చూసి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసింది. ఆ మందు పేరు చెప్పగా అది కేవలం గుండె జబ్బు ఉన్నవారికి మాత్రమే ఇచ్చే మందని అక్కడి సిబ్బంది తెలిపారు. కానీ లీసాకు గుండె జబ్బు లేదు. 18 ఏళ్లుగా తాను అనవసరంగా ఈ మందులు వాడుతున్నానని తెలుసుకున్న లీసా తన తల్లి అసలు ఉద్దేశ్యం ఏంటో ఎలాగైనా కనిపెట్టాలని నిశ్చయించుకుంది. సాయంత్రం భోజనం చేసేటప్పుడు లీసా తన తల్లితో బయటకు వెళ్లి సినిమా చూడాలని ఉందని చెప్పింది. ఆశ్చర్యకరంగా తల్లి ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వెంటనే సరేనంది. తల్లి కారు తీయడానికి కిందకు వెళ్లినప్పుడు లీసాకు మంచి అవకాశం